ఇచ్చేద్దామా మన మాస్కా దాస్ కా దమ్కి ట్రైలర్ 1.0ని చూడడం జరిగింది అండ్ ఫెబ్ లో మనం సినిమాని చూడడం జరుగుతుంది అనమాట. ఎస్ విశ్వక్ సేన్ విల్ స్పీక్ నౌ. జై బాలయ్య ఫస్ట్ స్టార్ట్ విత్ దట్. జై బాలయ్య. సో నమస్తే అందరికి. నన్న 2 నిమిషాలు మాట్లాడినారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ ఎట్లుంది సార్? సైన్ ఇది, నా దమ్కిది ఇది, పెద్ద తేడా లేదు, డైరెక్షన్ డిఫరెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ బాలయ్య గారు. కాల్ చేయగానే ఇచ్చేసిర్రు, మేము ఇచ్చేసిర్రు ఇప్పుడే ఉండేవాళ్ళు. సో కాల్ చేయగానే హే బ్రో అంటారు. నేను తిరిగానే అంత ధైర్యం నాకు ఈ జన్మలో అయితే రాదు, ఇంకో 2 జన్మలు ఎత్తాలి. సో ఎత్తంగానే హాయ్ బ్రో, ఇప్పుడు కూడా నేను ఎక్కడున్నావు బ్రో అంటే నేను యూటర్న్ తీసుకుంటున్నా అంటే నేను ఏంటి మీద ఉన్నా బ్రో, లెఫ్ట్లో ఆపుకుంటూ వచ్చేయన్నారు. అంటే మా కార్లోనే మా ఫ్రెండ్స్ అందరికీ షో చేయడానికి స్పీకర్లో పెట్టా. అంటే వాళ్ళందరూ కొంచెం ఇట్లా షాక్లో ఉన్నారు. బ్రో అంటున్నారు, పక్కన ఆపుకుంటా కార్ ఎక్కి అంటారు, బాలకృష్ణ గారు నా నీతో మాట్లాడుతుంది అని. సో చాలా మంది చాలా రకాలుగా అనుకుంటుంటారు ఎంత పవర్ఫుల్ అంత స్వీట్ ఆయన. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. అండ్ దమ్కి విషయానికి వస్తే ఇట్స్ మై సెకండ్ డైరెక్టోరియల్. ఫలక్నామా దాస్ చూసిర్రు అంటే నా దగ్గర రూపాయి జాగ్రత్తగా ఉన్నాయి, మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాయి, అవి ఇవి చాలా ఆచి తూచి ఖర్చు పెడుతున్నప్పుడు చేసిన సినిమానే ఫలక్నామా దాస్. ఇప్పుడు సాలిడ్గా ఉన్నాం, ఏం మాత్రం 1% కూడా కాంప్రమైజ్ కాకుండా తీసిన సినిమా. అండ్ సంవత్సరం నుండి నేను 2-3 సినిమాలు చేసుకోవచ్చు, ఏ సినిమా చేయకుండా ఒకటే సినిమా నమ్మి పడుకొని లేచిన సినిమా ఇది. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో కమ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. నాకు నా ట్రైలర్ ఎక్కువ మాట్లాడాలనుకుంటే అన్నిటికంటే ముందు బాలకృష్ణ గారు మాట్లాడాలి. నెక్స్ట్ మీటింగ్లో కలుద్దాం. నెక్స్ట్ గెస్ట్ ఎవరో మీరు గెస్ చేయండి. జై. థ్యాంక్ యూ విశ్వక్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో విశ్వక్ గారి నాన్నగారు. అందరికీ నమస్కారం. నేను జీవితంలో ఎప్పుడు అనుకోలేదు ఒక స్టేజ్ మీద నేను ఎన్టీఆర్ ఫ్యాను. మేడం పురంధేశ్వరి దేశ్ స్టూడెంట్, నేను జమాలజీలోనే. ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒకప్పుడు నేను కూడా సినిమాలలోకి వద్దాం అనుకున్నాం, అప్పుడు పరిస్థితుల్లో రాలేకపోయాను. దాని తర్వాత నేను మలక్పేటలో ఉండేవాడిని, దిల్షు నగర్. అక్కడ వదిలేసి పిఆర్పి కంటెస్టెడ్ ఎమ్మెల్యే చేసిన తర్వాత కూడా మా బాబు సినిమాలు అంటే ఇక్కడికి వచ్చాం. వచ్చినప్పుడు చాలా భయపడ్డాం. ఏంది ఇక్కడికి వచ్చిన ఒక సినిమా ఇండస్ట్రీ అంటే ఏంది, ఎవరిని పైకి రానియరు, తొక్కేస్తారు అనే విధానంలో వచ్చాం మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ప్రొడక్షన్లో వన్ మై క్రియేషన్స్లో ఫస్ట్ సినిమా మేము తీసాము ఫలక్నామా దాస్. అనుకోనంత విధంగా సక్సెస్ఫుల్ కావడం, మా బాబుని మాస్కా దాస్ చేయడమే కాకుండా స్టార్డమ్ తీసుకొచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళా మా ప్రొడక్షన్లో 2వ సినిమా చేసినాము. దీంట్లో కూడా విశ్వక్ సేనే డైరెక్షన్, హీరో, ప్రొడ్యూసర్. అండ్ ఈ ఒక్క సినిమాకి 4 సినిమాలు కష్టపడ్డాడు. మొత్తం 1 ఇయర్ నుండి చేస్తున్నాము. ఆ కష్టం అంతా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. 100% సినిమా ఏ విధంగా ఉందనేది మీరు అందరూ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ కళలన్నీ నెరవేర్చడానికి మీ ఇంట్లో ఇదిగోండి ఇంత అందమైన హీరో పుట్టాడు అనమాట. సో మరి